ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించాల్సిన అవసరం లేదు, అలాగే ఎండతో పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వడియాలు పెట్టుకోవచ్చు. అయితే ఈ సగ్గుబియ్యం వడియాల రెసిపీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా. ఈ వడియాలు పెట్టుకోవడానికి 200 గ్రాముల సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఈ కప్పుతో 1.25 కప్పు సగ్గుబియ్యాన్ని 1-2 సార్లు వాష్ చేసి మనం ఎంతైతే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. 1 గంట తర్వాత చూస్తే సగ్గుబియ్యం ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇందులో ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే ఈ వాటర్ మొత్తం తీసేయాలి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని మనం ఎంతైతే సగ్గుబియ్యం తీసుకున్నామో దానికి 5 ఇంతలు వాటర్ తీసుకొని వాటర్ని బాగా మరిగించాలి. ఇప్పుడు ఈ మరిగించుకున్న వాటర్ని సగ్గుబియ్యంలో యాడ్ చేసుకొని ఒకసారి కలిపి 8 నుంచి 10 గంటలు ఈ వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. చక్కగా నానిపోయింది కదా. ఈ 8 నుంచి 10 గంటలు నానబెట్టుకున్న తర్వాత సగ్గుబియ్యం చాలా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి. ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కొద్దిగా మిక్సీ జార్లో ఈ వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలపాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోవాలి. ఈ వడియాల్ని ప్లాస్టిక్ కవర్ మీద మాత్రమే వేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న కవర్ మీద చిన్న స్పూన్ తోటి ఇలా కొద్దిగా పిండి వేసుకొని మనకు కావాల్సిన సైజులో స్ప్రెడ్ చేసుకోవాలి. నేను 2 టీ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకొని నువ్వులు సగ్గుబియ్యం వడియాలు వేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర ఇలా స్పైసెస్ యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా అన్ని వడియాలు పెట్టుకున్న తర్వాత ఈ వడియాలు చక్కగా ఆరిపోయే వరకు ఫ్యాన్ కింద ఉంచాలి. దీనికి 7 నుంచి 8 గంటల టైం పడుతుంది. ఇవి పూర్తిగా ఆరిపోయాయంటే ఇలా ట్రాన్స్పరెంట్గా కవర్ లాగా కనిపిస్తాయి. ఈ వడియాలు ఆరిపోయిన తర్వాత కవర్కి అంటకుండా ఇలా ఈజీగా వచ్చేస్తాయి. చూసారా, నువ్వుల వడియాలు, ఇవి ప్లేన్ వడియాలు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా కవర్ నుంచి తీసేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఫ్యాన్ గాలికి ఉంచామంటే ఇలా చక్కగా ఆరిపోతాయి. వడియాలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ వేడెక్కాక ఇలా కొన్ని వడియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి మనం ఏ కూరతో అయినా టేస్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా మనకి తినాలనిపించినప్పుడు ఇలా ఫ్రై చేసుకొని స్నాక్ లాగా అయినా మనం టేస్ట్ చేయొచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.